విశాఖ ఆర్కే బీచ్ లో ఏర్పాటు చేసిన టైం మిషన్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆదిత్య 369 సినిమాను తలపిస్తున్న ఈ మిషన్ ను చూసేందుకు జనం తరలి వస్తున్నారు. ఇందులో వివిధ కాలాలను ప్రతిబింబించే సినిమా పోస్టర్లు, వినూత్న ఆపరేటింగ్ సిస్టమ్ ను చూసి పిల్లలు కేరింతలు కొడుతున్నారు. అలాగే వైజాగ్ బీచ్ కి వచ్చే సందర్శకులకు ఇది సరికొత్త అనుభూతిని అందిస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 సినిమా మూవీలో మొత్తం టైం మిషన్లో ఎక్కడ ఏదేదో వేరే వేరే కాలాలకు వెళ్ళిపోయినటువంటిది పాత తరం సినిమాలు చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు అదే టైటిల్తో సంగీతం పేరుతో సీనియర్ దర్శకులు సంగీతం శ్రీనివాస్ సినిమానైతే తీస్తున్నటువంటిది అయితే ఉంది. ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా విశాఖలో ఉన్నటువంటి ఆర్కే బీచ్లో మనం చూస్తున్నాం కదా, టైం మిషన్ సెట్ వేసి ఆ సెట్లో అసలు టైం మిషన్ ఎలా ఉంటుంది ఏంటి మొత్తం అంతా కూడా ప్రతి ఒక్కరికి తెలిసేలాగా, అంటే ఇది మూవీ ప్రమోషన్ అయినా కానీ మూవీ ప్రమోషన్లోనే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అట్రాక్ట్ చేసే విధంగా దీన్ని అయితే రెడీ చేసినటువంటి మనం చూస్తున్నాం కదా గ్లోబ్ మొత్తాన్ని. అంటే ఆదిత్య 369 సినిమాకి సంబంధించి అప్పుడు ఎలా ఉంది మనం సినిమాలో చూడడం తప్ప బయట ఒక రకమైనటువంటి ఒక సెట్ వేయచ్చు, దాన్ని చూపించవచ్చు, దీనిలో ఉన్నటువంటి ప్రతిదాన్ని ఎంజాయ్ చేయొచ్చు అని బహుశా ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి మనం ఒక్కసారి కనుక చూస్తే ఇప్పుడు కొత్త మూవీని సంగీతం పేరుతో వస్తున్నటువంటి ఈ కొత్త మూవీకి సంబంధించి అటు సంగీతం అండ్ ఆదిత్య 369 ఈ రెండింటిని ఈ కాలానుగుణంగా చూపించే ప్రయత్నం అయితే ఈ మూవీలో చేస్తున్నటువంటిది అయితే ఉంది. నేను ఒకసారి లోపల పిల్లలు ఉన్నారు, నేను కూడా లోపలికి వెళ్తాను, అసలు ఇది ఎలా ఉంది ఏంటనేది. కెమెరామెన్ అజయ్ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్విచ్చెస్ కానీ ఆ కాలంలో, ఎందుకంటే ఇక్కడ బాలకృష్ణ మూవీ కావడంతో పాత సినిమా, ఇక్కడ మాయాబజార్, భైరవదీపం, అలాగే ఆదిత్య 369కి సంబంధించినటువంటి కొన్ని పోస్టర్స్, మైకిల్ మదన్ కామరాజ్ అంటే కమల్ హాసన్కి సంబంధించినటువంటి కొన్ని పోస్టర్స్, ఇప్పుడు సంగీతం మూవీకి సంబంధించినటువంటి వీటన్నింటిని ఏర్పాటు చేయడంతో పాటుగా టైం మిషన్లో ఉన్నటువంటి ప్రతి దాన్ని మనం చూడొచ్చు స్విచ్చెస్ని. అంటే ఇలాంటివి తయారు చేస్తే ఒక కాలానికి ఇప్పుడున్నటువంటి టైం నుంచి వేరే టైంలోకి మనం ఎలా వెళ్ళొచ్చు, వెళ్ళి ఎలా చూడొచ్చు అనేది గతంలో సినిమా చూసాం. ఇప్పుడు దాన్ని ప్రతిబింబించేలాగా ప్రస్తుతమైతే విశాఖ ఆర్కే బీచ్లో ఈ టైం మిషన్ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు దీన్ని చూడడానికి వస్తున్నారు, చూసి ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా కొంత వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో మండుటి ఎండలో కూడా పిల్లలు ఇది చూడడానికి వస్తున్నటువంటిది అయితే ఉంది. చూసావు కదా, ఇది టైం మిషన్. నీకు అనిపిస్తుందా టైం మిషన్ లానే ఉందా చూస్తే? ఉంది, బాగానే ఉంది, టైం మిషన్ లాగే ఉంది, నచ్చింది నాకు చాలా. అంటే నీకు అసలు టైం మిషన్ గురించి తెలుసా? అంటే వీడియోస్ లో చూడడం ఇట్లాంటిది ఏమైనా ఉందా అసలు తెలుసా? నార్మల్గా ఆదిత్య 369 మూవీ రీసెంట్ గానే చూసాను, ఇక్కడ పెట్టారని తెలిసాక నార్మల్గా చూడడానికి వచ్చాను. ఇంకెప్పుడు టైం మిషన్ అనేది చూడలేదు. అందరూ వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా, వాటిల్లో ఇట్లాంటివి కూడా వస్తుంటాయి, అలా ఇప్పుడు చూడలేదా? నేను ఎప్పుడు వీడియో గేమ్స్ ఆడలేదు. అంటే ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? మొత్తం ఇదంతా సెట్టింగ్ అంతా ఎట్లా ఉంది? బాగుంది, టైం మిషన్ లాగే ఉంది, అంటే సినిమాలో చూసినట్టే ఉంది. అవునా? సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ ఓవరాల్ సెట్ సంబంధించి చూస్తే లోపలికి ఆదిత్య 369 సినిమాకి సంబంధించి ఒక్కసారిగా టైం మిషన్ ఓపెన్ కావడం, ఓపెన్ అయిన వెంటనే మా స్టెప్స్ లోపలికి వెళ్ళడానికి స్టెప్స్ ఏ విధంగా ఉన్నవి, అది రౌండ్ ఎట్లా ఆ గ్లోబ్ మొత్తం ఎలా తిరుగుతుంది, వీటన్నింటినీ కళ్ళకు కట్టినట్లు ఇక్కడైతే చూపించినటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే సినిమాకి సంబంధించి అంటే ఇప్పుడున్నటువంటి పిల్లలకు చాలా వరకు ఇవన్నీ తెలియకపోవచ్చు, కానీ కొంతవరకు చూస్తే పెద్దవాళ్ళకి వీటి మీద ఒక అవగాహన కూడా ఉంటుంది. మీకు ఐడియా ఉందా? అంటే ఆ టైం మిషన్ అయితే ఐడియా ఉంటుంది, ఓల్డ్ మూవీ చూస్తుంటారు కదా, ఇప్పుడు దీనికి కంపారిజన్. అవునండి, చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్గా ఏంటంటే పిల్లలకి, ఇప్పుడున్న పిల్లలకి ఇది దీని గురించి ఏమీ తెలియదు. ఇలాంటి సినిమాలు, పాత సినిమాలు చూపిస్తేనే వీళ్ళకి కొంచెం ఈ నాలెడ్జ్ అది వస్తుంది. మనం వెనక్కి ఎలా వెళ్ళగలం, మన ఫ్యూచర్లోకి ఎలా వెళ్ళగలం అనేది సంథింగ్ ఈ టైం మిషన్ ద్వారా సినిమాలో చూపించిన విధానం బాగుందన్నమాట. అంటే ఇది చూడడానికి ఇప్పుడు ఇంత ఎండలో కూడా వచ్చారు. ఎస్ అందుకే జస్ట్ పిల్లలకి చూపిద్దాం అని సరదాగా ఇలా ట్యూషన్ దింపి వచ్చేటప్పుడు జస్ట్ అలా చూపిద్దాం అని చెప్పి తీసుకుని. ఎండ మండుతుంది ఇట్లాంటి టైంలో అసలు ఎలా అనిపించింది? కానీ చూడాలి కదండి పిల్లలు, ఇలాంటివి చూస్తేనే వాళ్ళకి తెలుస్తాయి కదా. ఏంటి సినిమాలో చూపిస్తాం కదా, రియల్గా పెట్టారు కాబట్టి కొంచెం. సో మనం ఒకసారి గ్లోబ్ మొత్తం కనుక చూస్తే ఇది చూడడానికి రియల్ టైం మిషన్ లాగా ఇక్కడ దీన్ని సెట్ చేసి పెట్టారు. అంటే
మండు టెండర్లో సైతం వస్తున్నటువంటి వాళ్ళు మనం లోపల చూపించాం కదా, దాని లోపల ఉన్నటువంటి స్విచ్చెస్ కానీ మొత్తం ఏది ఎలా ఉండాలి, ఎలా వెళ్ళాలి, దాని ఆపరేటింగ్ సిస్టమ్ అంతా కూడా ఉంది. పైకి వెళ్ళినటువంటి వాళ్ళు అంటే గ్లోబ్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు, ఆ టైం మిషన్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఒకసారి సినిమాలో చూసినట్టు అది గిర్రమని తిరుగుతుంది. మనం చూస్తున్నాం కదా, దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఈ లైట్స్ కూడా చూస్తే అంటే ఒకవేళ ఈ మొత్తము టైం మిషన్ రౌండ్గా రియల్గా తిరిగితే ఇవన్నీ ఒక సిగ్నల్ అనమాట. ఆ సిగ్నల్స్ అన్నీ ఆపరేట్ అవ్వడము, అలర్ట్ చేయడము, ఇది చూడడానికి ఒక విధంగా చెప్పాలంటే చాలా అద్భుతం అనే చెప్పాలి. ఇంచుమించుగా 30-40 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఆదిత్య 369 సినిమా మూవీకి సంబంధించినటువంటి ఈ సెట్ ఇప్పుడు విశాఖలో ఉన్నటువంటి ఆర్కే బీచ్లో మొత్తం పర్యాటకులతో పాటుగా చిన్నపిల్లల్ని అమితంగా ఆకర్షిస్తుంది. అటు ఎండ లేదు, లేకపోతే ఉక్కపోత లేదు, టైంతో సంబంధం లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వాటిని లేదా ఇలాంటిది ఒకటి ఉందని ప్రచారం జరిగితే చాలు విశాఖ వాసులు వాటిని చూడడానికి ఎంకరేజ్ చేయడానికి ఎక్కువగా వస్తుంటారు. అదే కోణంలో మనం చూస్తున్నాం కదా, నా వెనుకున్నటువంటి ఈ టైం మిషన్ ప్రతి ఒక్కరిని కూడా ప్రస్తుతం అయితే ఆకర్షిస్తుంది. దీన్ని చూడడానికి అనేక మంది వస్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్ తో రాజు బిగ్ టీవీ, విశాఖపట్నం.